తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాజా అంచనాలు అంటే ఇప్పటికి ఎలక్షన్ 13వ తారీఖు అయిపోయింది. ఇప్పటికి 20కి వచ్చేసాం కదా! ఈ నేపథ్యంలో వాళ్ళ అంచనా ఏంటో ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ చేశాను. ఓట్లకు సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా వేసుకుంటున్న అంచనా ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో భారీ ఓట్లు పడ్డాయి. 70% ఓట్లు తమకు పడ్డాయి. అదే 65% ఓటర్లు గ్రామీణ ప్రాంతాలే ఉన్నారు. అందులో ఆ 65%లో కనీసం 40% పడ్డట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, సచివాలయాల ఉద్యోగులు తమకే ఓటేశారు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,50,00,000 మంది, అట్లాగే ఇతర ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇంకొక 50 లక్షల మంది, 2 కోట్ల మంది తమకే ఓటేశారు. అట్లాగే ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జగన్కే ఓటేశారు అన్నటువంటిది వీళ్ళు నమ్ముతున్నారు. ఇది నేనేం ధృవీకరించట్లేదు. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు మహిళలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1,45,00,000 కుటుంబాలు లబ్ధి అందుకుంటే, ఒక ఓటు లెక్కేసుకున్న ఇంటికి 1,45,00,000 ఓట్లు పడ్డట్టు. ప్లస్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లెక్కలేసుకున్నప్పుడు 2 కోట్ల ఓట్లు ఆటోమేటిక్గా పడ్డట్టు. అంటే 50% ఓట్లు మాకు పడిపోయినట్టే. ఇంకా అసలు కౌంట్ ఏంటి అన్నటువంటిది వీళ్ళు అనేది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి రిజల్ట్ రోజున కానీ తెలియదు.